ద లార్డ్. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఉన్నటువంటి మాట ఇది. ఆయన రాజ్యము నీతి అనగా మరేదో కాదు, కానీ ఆయన చిత్తము అని మరొక మాటలో చెప్పాలి. ఆయన చిత్తాన్ని మనం వెతుకుతున్నప్పుడు, ఆయన చిత్తాన్ని మనం కనుగొనే ప్రయత్నం చేసినప్పుడు, ఆయన చిత్తం యొక్క త్రోవలో నడిచేటువంటి ఆలోచన కూడా మనకు వచ్చినప్పుడు, ఆయన మన జీవితాల్లో గొప్ప మేలు చేస్తున్న విషయాన్ని మర్చిపోరాదు. అబ్రహాము ఆయన మాట చొప్పున, అనగా దేవుని మాట చొప్పున తనకు కలిగినటువంటి ఆ దేశమును కానీ తన వారిని కానీ వదిలి ముందుకు సాగాడు. అయితే దేవుడు తాను ఇచ్చినటువంటి మాట ప్రకారంగా తనకు గర్భఫలాన్ని అనుగ్రహించాడు, ఇస్సాకునిచ్చాడు. ఉదయకాల సమయం మాటలు వింటుండగా నీవు దేవుని చిత్తం వైపు గుండా అడుగులు వేస్తున్నప్పుడు నీ జీవితంలో నీకు ఏది అవసరమై ఉందో, ఏది అక్కరగా ఉందో దాన్ని ఆయన తీర్చగలుగుతాడు. కాబట్టి నీకున్నటువంటి వాటి విషయమై నువ్వు కంగారు పడకు, అనగా నీ అక్కర్ల విషయమై, అవసరం విషయమై కంగారు పడకు. ఎందుకంటే నిన్ను గూర్చి చిందించేటువంటి దేవుడు ఒకడు ఉన్నాడని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది.